కంపెనీలు దివాలా తీసినప్పుడు బెయిలౌట్ ప్యాకేజీల తరహాలో కేరళకు బెయిలౌట్ ప్యాకేజీ ఇవ్వమంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచనల మీదన పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. కొంచెం దయచేసి స్పెషల్ ప్యాకేజీ కింద ఒక్కసారికి బెయిలౌట్ ప్యాకేజీ ఇవ్వండి కేరళకు సుప్రీంకోర్టు. సదరు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది కానీ ఆదేశాలు ఇవ్వలేదని గమనించండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు ఇవ్వడం లేదు అంటూ దుష్ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు అభ్యర్థనను ఆదేశాలు జారీ చేసిందంటూ ప్రచారం చేస్తున్నారు లెఫ్ట్ లిబరల్స్. 2023 డిసెంబర్ నెలలో కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే నిధులు విడుదల చేయాలని ఆదేశాలు ఇవ్వమంటూ. కపిల్ సిబాల్ కేరళ ప్రభుత్వం తరపున వాదిస్తూ కేంద్రం కేరళ ప్రభుత్వానికి 19,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందని, కాబట్టి కోర్టు వారు విచారించి వెంటనే స్పందించి ఆదేశాలు ఇవ్వమని కోరిన కోర్టు మార్చి నెల 13వ తేదీన విచారిస్తామని వాయిదా వేసింది. కానీ కేరళ ప్రభుత్వ ఆర్థిక స్థితి దయనీయ స్థితిలో ఉందని వెంటనే స్పందించి ఆదేశాలు ఇవ్వాలని కోరడంతో మార్చి 11 విచారణ మొదలుపెట్టింది సుప్రీంకోర్టు. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ శ్రీమతి ఆర్ వెంకటరమణి మరియు అదనపు సొలిసిటర్ జనరల్ శ్రీ వెంకటరామన్ వాదించారు. కేరళ ప్రభుత్వం చెల్లింపులు చేయలేని స్థితిలో ఉందని, కాబట్టి కేరళ విషయంలో ప్రత్యేక ప్యాకేజీ కింద అది ఈ ఒక్కసారికి బెయిలౌట్ చేయమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ కె విశ్వనాథులతో కూడిన బెంచ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సొలిసిటర్ జనరల్ కేరళ విషయంలో ప్రత్యేక కేసుగా పరిగణించి నిధులు విడుదల చేయలేము, మేము ఇవ్వాలనుకుంటున్న దానికి 5 రెట్లు ఎక్కువ అడుగుతున్నారు, ప్రత్యేక ప్యాకేజీ అంటూ ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదని ఇప్పటికే స్పష్టంగా చెప్పామని, మీరు కోరినట్టుగా కేరళకి ఇస్తే మిగతా రాష్ట్రాలకు మేము సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కేరళ బడ్జెట్కి చెందిన రాబడి ఖర్చుల విషయంలో గత 5 సంవత్సరాలకు అంచనాలకు అనుగుణంగా ఉండటం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరిస్తూ వస్తుంది. కానీ ఈ విషయంలో కేరళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రిజర్వ్ బ్యాంక్ తీవ్ర ఆర్థిక సంక్షోభం 5 రాష్ట్రాల జాబితాలో చేర్చింది. కోర్టు అనుమతిస్తే కేంద్రం ఇచ్చే నిధుల లెక్కలు కోర్టు ముందు ఉంచుతాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూర్యకాంత్ ఈ ఒక్కసారికి ప్రత్యేక ప్యాకేజీ కింద కేరళ అప్పు తీసుకోవడానికి అనుమతి ఇవ్వండి, మార్చి 31 అయితే కఠినమైన నిబంధనలు విధించండి. ఇప్పుడు తీసుకునే అప్పు పరిమితిని వచ్చే 2 ఏళ్ల ఆర్థిక సంవత్సరాలు వర్తించే పరిమితిని తగ్గించండి. అంటే వచ్చే 2 ఆర్థిక సంవత్సరాల్లో ఎంత అయితే అప్పు తీసుకోవచ్చో అనే పరిమితిని తగ్గించండి. తద్వారా ఇప్పుడు తీసుకోబోయే అప్పు వల్ల ఏర్పడే లోటును భర్తీ చేయొచ్చు. కపిల్ సిబల్ మాకు సమ్మతమే. అయితే కేరళ ఆర్థిక శాఖ అధికారులు కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు కూర్చుని చర్చించి ఒక నిర్ణయానికి రండని కేసుని మార్చి 13వ తేదీన విచారిస్తామని. మార్చి 13 అంటే నిన్న జరిగింది. అదనపు సొలిసిటర్ జనరల్ కేరళ ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు రుణం తీసుకోవడానికి అనుమతిస్తాం. కపిల్ సిబల్ ఉద్యోగుల జీతాలు పెన్షన్లకి 5,000 కోట్లు సరిపోవు, కనీసం 10,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ప్రస్తుత సంక్షోభం నుండి గట్టెక్కడానికి కేంద్ర ఆర్థిక శాఖ 5,000 కోట్ల రూపాయలు రుణం తీసుకోవడానికి అనుమతిస్తుంది. అంటే రాష్ట్ర ఆర్థిక స్వతంత్ర వ్యవస్థను రాజ్యాంగంలోని ఆర్టికల్ 136 ఇస్తున్న హక్కుల్ని కాలరాసే అధికారాన్ని కోర్టు ఇస్తున్నట్టుగా భావిస్తున్నాం. ముందు 10,000 కోట్ల రూపాయలు రుణం తీసుకోవడానికి అనుమతి ఇవ్వమని ఆదేశాలు ఇవ్వండి. తదుపరి వాదన కోసం మార్చి 21 కేసును వాయిదా ఇవ్వండి. సుప్రీంకోర్టు అంటే మీరు మధ్యంతర తీర్పు ఇవ్వమని కోరుతున్నారా? కపిల్ సిబల్ మధ్యంతర ఉత్తర్వులు అడగట్లేదు. కేరళ రాష్ట్ర అవసరాల కోసం అప్పు తీసుకోవడానికి పరిమితి అనుమతితో అవసరం లేదు. ఇది రాజ్యాంగ రాష్ట్రాలకు ఇస్తున్న హక్కు. ప్రస్తుతం కేంద్రం అనుమతిస్తున్న అప్పు 5,000 కోట్ల రూపాయలు కాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి మరో 3,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడానికి మాత్రం అనుమతిస్తుంది. అది కండిషన్గా పెడుతూ ఇది మాకు సమ్మతం కాదు. తీసుకున్నటువంటి అప్పుకి నిధులు ఎలా ఖర్చు పెట్టింది వివరాలు ఇస్తేనే తర్వాత అప్పుకు అనుమతిస్తామనే కండిషన్ మాకు సమ్మతం కాదు. కేరళ రాష్ట్ర అవసరాల కోసం అప్పు చేసి దానికి రసీదులు ఇవ్వాలనే నిబంధన పెట్టడం ద్వారా రాష్ట్రాలను తన చెప్పు చేతలోకి తీసుకుని కట్టడి చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందంటూ కపిల్ సిబల్ వాదించారు. కేరళ రాష్ట్ర ఆర్థిక స్థితి, దాని మీద కేంద్ర ఆర్థిక శాఖ స్పందన, సుప్రీంకోర్టు కలిగి చేసుకున్న తీరు ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు కట్ చేసిన వాటికి రిసిప్ట్స్ ఇవ్వమని అడిగినందుకే కదా చంద్రబాబు కేంద్రం మీద దుమ్మెత్తిపోసింది. మార్చి 21 కపిల్ సిబల్ రాజ్యాంగం రాష్ట్రాలకు ఇస్తున్న హక్కులు వాటి పరిధులు ఏంటో సుప్రీంకోర్టులో వాదిస్తాడు. అదే సందర్భంలో దానికి కేంద్రం కౌంటర్ ఇస్తుంది. ఈ 2 విషయాల మీద ఆధారపడి సుప్రీంకోర్టు తీర్పిస్తుంది. ఆ తీర్పు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఉచిత పథకాల మీద ప్రభావం చూపుతుంది. అలవి కానీ ఉచిత హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచి వాటిని అమలు చేయలేక కేంద్రం మీద దుమ్మెత్తిపోసి ఆపై ఢిల్లీలో ధర్నాలు, దీక్షలు చేయడం అలవాటుగా మారిన నేపథ్యంలో కేరళ వర్సెస్ కేంద్ర ఆర్థిక శాఖ కేసులో సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పు చాలా ముఖ్యమైనది అన్నది మనం తెలుసుకోవాలి.